బాన్స్వాడ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని తడ్కోల్ రోడ్లో ఎన్నో ఏండ్లుగా ప్రజలను వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ చర్యలు ప్రారంభించారు. మంగళవారం తడ్కోల్ రోడ్డులో గల పాత డ్రైనేజీపై నిర్మించిన కల్వర్టులు స్లాబ్ల తొలగింపు పనులకు ఆయన స్వయంగా శ్రీకారం చుట్టారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రధాన డ్రైనేజీలను వ్యాపార సంస్థలను మూసివేయడం, వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మురికి నీరు సక్రమంగా ప్రవహించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులతో కలిసి ఆక్రమణలకు గురైన డ్రైనేజీలు కల్వర్ట్లను తొలగించి మురికి నీటి పారుదల సజావుగా జరిగేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు వేగంగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు మరి ఇప్పుడున్న పరిస్థితిలో మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ వర్షాలు పడి మరి రోడ్డు మీద నీళ్ళు పోయేటటువంటి పరిస్థితులు ఉండద్దని ముందు జాగ్రత్తగా అన్ని డ్రైనేజీలు రోడ్లు మరమ్మతులు చేస్తూ మరి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద మరి ఫిల్టర్ బెడ్స్ రాబోయే దినాల్లో ఒక నెల రోజుల నీళ్ళు సింగూరులో ఉన్నాయని మరి ప్రభుత్వం ద్వారా మాకు తెలపడం జరిగింది. మరి ఫిల్టర్ బెడ్స్ పాతయి, గతంలో ఫిల్టర్ బెడ్స్ అన్నీ మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మరి ఫిల్టర్ బెడ్స్ మరి బంద్ ఉన్నందుకు మరి అక్కడ మోటార్స్ కానీ స్టార్టర్స్ కానీ శాండ్ కానీ మొత్తం మరి దాన్ని రిపేర్లు చేస్తూ మరి ఈ మున్సిపాలిటీ బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కోసం మరి కమిషనర్ గారు మరి మా భార్య చైర్మన్ ఉన్నందుకు మరి నేను కూడా మరి డైలీ ఊళ్ళో తిరుగుతూ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేస్తూ ముందుకెళ్తాను.